ప్రైజ్ ద లార్డ్. అలసినవాని కురడించు మాటలు సహోదరు భక్త్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానంలో జూలై 6వ తారీఖు. దేవుడు తన స్వరక్తమిచ్చే సంపాదించిన తన సంఘము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము. ఈ దినములలో చర్చ్ సంఘము అను పదము చాలా తేలికగా నిర్లక్ష్యంగా వాడబడుచున్నది. ప్రజలు లూథరన్ చర్చ్ లేక సెయింట్ జాన్స్ చర్చ్ మొదలగు వాటి గురించి మాట్లాడుచుందరు, కానీ బైబిల్లో ఏ భవనం కూడా చర్చ్ అని పిలువబడలేదు. ఆ విధముగా ఉపయోగించటం మానవ తలంపు నుండి వచ్చినదే. బైబిల్ నందు దేవుడు సంఘము అని మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచింపబడిన సమూహమునకే ఆ పదము ఉపయోగించుచున్నాడు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో సంఘమునకు 7 పేర్లు ఇవ్వబడినవి. క్రీస్తు శరీరం ఒక నూతన వ్యక్తి, పరలోకపు కుటుంబము, దేవుని కుటుంబము, దేవుని ఇల్లు, దేవుని ఆలయము, క్రీస్తు వధువు. ఈ పేర్లన్నీ కూడా దేవుని ప్రజలకే వర్తించును, కానీ భవనములకు కావు. ఎక్లీషియా అను గ్రీకు పదము సంఘము అని అనువాదించబడినది, అనగా బయటికి పిలువబడిన ప్రజలు అని అర్థము. యేసు ప్రభు తన శిష్యులతో, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది అని చెప్పాను. ఆ విధముగా మనము లోకంలో నుండి పిలువబడిన వారం. అందువలన ప్రభువు మనలను ఎక్లీషియా అని పిలుచుచున్నాడు. దేవుని సంఘం ఒక భవనంతో పోల్చబడినది. చాలా రాళ్ళు, సిమెంట్ని కలిగి ఉండవచ్చును. మీరు ఒక ఇంటిని కట్టుటకు వాటిని నీకు ఇష్టం వచ్చినట్టు కలపలేవు. అర్హత కలిగిన ఇంజనీర్ చేత నమూనా సిద్ధము చేయించి ఆ నమూనా ప్రకారం కట్టుటకు నిపుణత గల పనివారిని ఏర్పాటు చేయుదురు. ఆ పని జరుగుతున్నప్పుడు పని మీద నియమించబడిన పర్యవేక్షకులు కానీ పనివారు కానీ ఆ ప్లాన్లో ఎట్టి మార్పులు చేయటకు అధికారము కలిగి ఉండరు. ఆ విధముగా దేవుని ఇంటిలో ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు ప్రభు సజీవమైన రాళ్లమైన మనము దేవునికి పరిశుద్ధ నివాస స్థలముగా కట్టబడుటకు తన పరిపూర్ణమైన ప్రణాళికను తన సేవకులకు బయలుపరచెను. వారు దేవుని పనిని పర్యవేక్షించుచుంటకును పనిలో తోడ్పడుటకును నియమింపబడిరి, కానీ పరలోక ప్రణాళిక నుండి తప్పించుటకు వారికి అధికారము లేదు. దేవుని సేవకులమైన మనము దేవుని బయలుపరిచిన ప్రణాళికకు నమ్మకంగా నుండినట్లు శ్రద్ధ వహించవలను. మానవ జ్ఞానమునకు సంబంధమైన భూ సంబంధమైన ప్రణాళికను అనుసరించి నిర్మించరాదు. దేవుడు ఇంగ్లాండ్ ప్రణాళికను అనుసరించిన చర్చ్ లేక మెథడిస్ట్ ప్రణాళిక లేక మానవ కల్పితమైన ప్రణాళిక చొప్పున నిర్మించడు. ఆయనకు తన సంపూర్ణమైన సమగ్రమైన ప్రణాళిక కలగదు. ఆయన నాయకత్వము కిందకు ప్రభుత్వం క్రిందకు వచ్చుటకు ఇష్టపడు వారికి ఆయన దానిని బయలుపరచును. సొలొమోను యెరూషలేము మందిరం నిర్మించుటకు ముగించగానే దేవుని మహిమ దిగివచ్చి దానిని నింపెను. ఆ మందిరము ఎక్కువ కాలము నిలవలేదు. నెబుకద్నెజరు దాన్ని నాశనము చేశాను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వము వరకు ఆయన మహిమను బయలుపరచు పరలోకపు దేవాలయము నిర్మించుచున్నాడు. దేవుని ప్రేమ నీవు గ్రహించుతివా? ఆయనకు నీవు కావాలనని ఎరుగుదువా? దేవునికి నేనేమి ఉపయోగపడనని తలంచుచున్నావా? దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నా బలహీనతలు, బుద్ధిహీనతలు నేను ఎరుగుటను బట్టి నన్నెందుకు ఏర్పరచుకొనని ఆశ్చర్యపడితేనే. నేను ధారాళముగా మాట్లాడలేను, తడబడుతును, నత్తివాడను, సంగీతములతో ఒక శృతి కూడా పాడలేను. నేను ఏ బైబిల్ కళాశాలకు వెళ్ళలేదు. నా లాంటి వానితో దేవుడేమి చేయగలడు? అయినప్పటికీ దేవుడు నాకు నీవు కావాలను అని స్పష్టంగా మాట్లాడను. దేవునికి నీవు కూడా కావాలను. ఆయన నీలో పని చేయును. ఆయన రూపములోనికి నిన్ను మార్చును. దేవుని మహిమతో నిన్ను ప్రకాశింపచేయును. నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు దేవుని దూతలు ఆశ్చర్యపడి, ఈ మానవుడు నల్లగా అందహీనంగా నున్నాడు కదా ప్రభువా, నీవెట్లు అతన్ని ఇంత అందముగా మహిమగలవానిగా మార్చితివని ప్రశ్నించుదురు. దేవుడు నా నమ్మకత్వమును బట్టి చేస్తిని అని జవాబిచ్చును.